హాయ్ అండి అందరికీ. ఐఎమ్ పద్మజ, యువర్ సిహెచ్ఓ. ఈరోజు 28/6/26 పల్స్ పోలియో వ్యాక్సిన్ డ్యూటీ వేశారు నాకు. సో నేను దానికోసం ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి లేవాల్సి వచ్చింది. సో లేచి నా శారీ, యాప్రోన్, ఐడి కార్డ్ అన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను. తర్వాత మా ఫ్రెండ్ని పిలిచి దాన్ని 5 o'clockకే లేపేసి శారీ తనతో కట్టించుకున్నాను. అది కూడా ఎవరితో కాదు, మా మదర్ శారీ. మా మదర్ కంటే ఈ శారీ చాలా నచ్చిందంట. ఏదో ఫంక్షన్కి కట్టుకొని వెళ్తే చాలా బాగుందని చెప్పారని నన్ను కూడా కట్టుకోమని ఇచ్చారు. తర్వాత నా రూమ్మేట్ జ్యోతి, తను కూడా సిహెచ్ఓ, కాకపోతే నాకంటే ముందే లేచి రెడీ అయిపోయింది. తర్వాత నేను అలా సింపుల్గా మేకప్ ఏమీ లేదండి, జస్ట్ సన్ స్క్రీన్ రాసుకొని చిన్న బొట్టు పెట్టుకొని లిప్ బామ్ పెట్టుకొని నేను ఇంకా నా డ్యూటీకి నా స్కూటీ తీసుకొని రెడీగా వెళ్ళిపోయాను. కరెక్ట్గా 7 కల్లా నేను మా కాకరాపల్లిలో ఉన్న ఎంపీపీ స్కూల్కి రీచ్ అయిపోయాను. సో నేను అక్కడ రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ మా ఆశాలు, మా ఏఎన్ఎం గారు, ఇంకా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకొని రెడీగా పెట్టేసి ఉంచారు. సో నేను వెళ్ళేసరికి అక్కడ పొలిటీషియన్స్కి సంబంధించి ఉంటారు కదా, సో అందులో కృష్ణార్జున్ గారని ఆయన వచ్చారనమాట. వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి ఈవెంట్ కోసం చెప్పాం, ఇలా ఇలా అని చెప్పేసి పల్స్ పోలియో కోసం మొత్తం తనకి ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత అది అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఆన్లైన్ వర్క్ చేశారు. మేము ఇంకా వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా 7:10కి మా వ్యాక్సిన్ స్టార్ట్ అయింది. సో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు, వ్యాక్సిన్ వేయించుకున్నారు. సో వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్ అండి అందరి లైఫ్లో కూడా. దీనివల్ల పోలియోమైలైటిస్ అని ఒక వ్యాధి నుంచి మనం రక్షిస్తామన్నమాట. అంటే మన పిల్లల భవిష్యత్తుని మనం ఎంతగానో కాపాడిన వాళ్ళు మనమే అవుతాం. సో చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చారు. అందరికీ దీనికోసం మేము ఎక్స్ప్లెయిన్ చేసాము, డ్రాప్స్ వేసాము. తర్వాత టాలీ షీట్ అని ఒకటి ఉంటుందండి. ఎవరైతే పిల్లల్ని తీసుకొని వస్తారో వాళ్ళకి డ్రాప్స్ వేసి వెంటనే టాలీ షీట్లో మేము టిక్ పెట్టుకొని దానికి లింక్ చేసి మేము ఐడి క్రియేట్ చేసి అది ఆన్లైన్లో ఎంటర్ చేసుకుంటాం. దాంతోపాటు పిల్లలకి ఫింగర్కి చిన్న మార్క్ చేసుకుంటాం, ఎందుకంటే నెక్స్ట్ డే హౌస్ టు హౌస్ విజిట్ ఉంటుంది కదా. సో ఎవరైతే దానికి ఫింగర్ మార్క్ లేదో వాళ్ళకి మళ్ళీ మనం వ్యాక్సిన్ వేసుకుంటాం అనమాట, అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ వచ్చిన పిల్లలందరికీ కూడా నేను పోలియో వ్యాక్సిన్ స్టార్ట్ చేశాను. దాంతోపాటు బెనిఫిట్స్ ఏవైతే ఉన్నావో అవి కూడా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. లైక్ ఏంటి అంటే పోలియో వల్ల వచ్చే పక్షవాతం ఉంటుంది కదా, దాని నుంచి పిల్లల్ని మనం పర్మనెంట్గా రక్షిస్తుంది. తర్వాత పిల్లల్లో బలమైన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సమాజంలో పోలియో వ్యాధి ఏదైతే ఉందో దాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఈ పోలియో వ్యాక్సిన్ అన్నది. నెక్స్ట్ పిల్లలు ఆరోగ్యంగా మరియు సురక్షితంగా కూడా ఉంచుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్స్ ద గోల్ ఆఫ్ పోలియో ఫ్రీ ఫ్యూచర్. నెక్స్ట్ మెయిన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అండి, పోలియో డ్రాప్స్ ఆర్ వెరీ సేఫ్, ఎఫెక్టివ్ అండ్ ఫ్రీ డ్యూరింగ్ నేషనల్ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్స్. మనకి గవర్నమెంట్ ఇచ్చే ప్రతిదీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, అన్నీ కూడా వేయించుకోవాలి. మన గవర్నమెంట్లో ఏఎన్సి చెకప్స్ ఉంటాయి, ఏఎన్సి రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి కూడా అన్నీ మనమే చూసుకుంటాం. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కూడా పిల్లలకి 0 to 16 years వచ్చే వరకు కూడా మాదే ఆ బాధ్యత. సో వ్యాక్సిన్స్ అన్నీ కూడా మేమే ఫ్రీగా వేస్తాము. టైం టు టైం మీకు ఫోన్ చేసి మరి మీకు ఇక్కడికి రప్పించి అంగన్వాడీ సెంటర్స్లో జరుగుతుంది. తర్వాత మేము సచివాలయంలో కూడా ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఖచ్చితంగా అవి కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వేస్తాం అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి దాన్ని కూడా వినియోగించుకోండి దయచేసి. ఈరోజు వేయించుకున్న పిల్లలందరూ కూడా చాలా మంచిగా వేయించుకున్నారు, ఎవ్వరూ కూడా ఏడవలేదు, మంచిగా పేరెంట్స్ మాట విని వేయించుకున్నారు. మెయిన్ ఆ పేరెంట్స్ అందరూ రావడానికి కారణం మా స్టాఫ్, మేము కూడా. సో అందరికీ థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా ఈరోజు అందరికీ వ్యాక్సిన్ వేసాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నన్ను ఇలా అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్. తర్వాత నా డ్యూటీ ఫినిష్ చేసుకొని నేను మళ్ళీ నా రూమ్కి నేను వెళ్ళిపోయాను. బై టు ఆల్.